కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నందు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం. నెల్లూరు సీతారామపురం మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నందు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి ఈ హుసేనమ్మ, మండల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ ఏ స్వప్న, కేజీబీవి స్కూల్ ప్రిన్సిపల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇట్లా బహిరంగంగా మల విసర్జన చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మోషన్లో ఇట్లా గుడ్లు అనేవి ఉండిపోతాయి అన్నమాట. నులి పురుగుల గుడ్లు లార్వా అనేది బయట మట్టిలో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, చిన్నపిల్లలు కానీ మీ ఏజ్ వాళ్ళు కానీ బయట మట్టిలో బాగా ఆడతారు. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు అంటే ఆడారు, కానీ మీ ఏజ్ వాళ్ళు చాలామంది మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మన చేతులు కానీ కాళ్ళు కానీ కంటామినేట్ అయిపోతాయి గుడ్లు లార్వాతో. ఇప్పుడు కొంతమంది చెప్పులు లేకుండా తిరుగుతారు. చెప్పులు లేకుండా తిరగడం వల్ల ఏంటి, కాళ్ళకి పగుళ్ళు కానీ అట్లా ఉంది అంటే దాని ద్వారా చొచ్చుకొని రక్తంలో కలిసే ఛాన్స్ ఒకటి ఉంది కదా. రెండో పాయింట్, వాళ్ళకి గేమ్స్ ఆడుకొని వస్తారు, చేతులు కడుక్కోకుండా ఫుడ్ తినేస్తారు. ఆ చేతికి ఉండే లార్వా అనేది నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇంకొకటి వాటర్ అనేది, ఇప్పుడు ఆ గుడ్ల ద్వారా వాటర్ అనేది కంటామినేట్ అయింది అనుకోండి, నీళ్ళు అనేవి కలుషితం అయిపోతాయి. ఆ నీళ్ళనే మనం తాగేసామనుకోండి, అలా కూడా ఇట్లా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట కదా. ఎవరు నాకు తెలిసి ఎవరు కాంచుకొని నీళ్లు తాగట్లేదు కదా. సో ఇట్లాగా కలుషితమైన నీళ్లు తాగడం వల్ల కూడా ఇది కంటామినేట్ మనిషి శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందన్నమాట. ఒకటి బయట మల విసర్జన చేయడం వల్ల రావచ్చు. రెండవది చెప్పులు లేకుండా తిరగడము, గేమ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదు వాష్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ హ్యాండ్ వాష్ అనేది చేసుకోకుండా ఉండడము, గోర్లు అనేది ఎక్కువగా పెంచుకోవడము. ఓకేనా, ఇవన్నీ మెయిన్ రీజన్స్ ఒకరి నుంచి ఒకరికి రావడానికి గల కారణాలు. అంటే రక్తహీనత ఉంటుంది, బ్లడ్ చాలా తక్కువగా. ఎప్పుడు చూసిన వాళ్ళకి ఫేస్ ఎలా ఉంటే చాలా డల్గా ఉంటారు, పేలిపోయిన ఫేస్ ఉంటుంది అనమాట, వైటిష్గా అంటే లైట్ ఎల్లో కలర్గా ఉంటుంది అనమాట. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రక్తహీనత కలిగినటువంటి పిల్లలు అనమాట. సో కాబట్టి అందువల్ల మనకి గవర్నమెంట్ ఏం చేసింది, ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క డీవార్మింగ్ డే తరఫున ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా 6 నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ తీసుకోవడం వల్ల మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన స్కూల్కి వచ్చేది. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో టీచర్స్ చెప్పేటువంటి మన పాటలు బాగా వింటాము, కాన్సన్ట్రేషన్ చేస్తాము, అలాగే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు స్కూల్కి రాగలుగుతారా? ఏమి టీచర్ చెప్పి మీకు అర్థమవుతుందా లెసన్స్ ఏమి? కాబట్టి మనం ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇక ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఉన్న ప్రతి అంటే 2 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లల నుంచి 19 ఇయర్స్ వరకు ఖచ్చితంగా ఈ యొక్క ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే 2 to 3 ఇయర్స్ జస్ట్ హాఫ్ మాత్రమే, అంటే 200 mg ఉంటుంది. అదే కింద 4 నుంచి 19 ఇయర్స్ వరకు వచ్చేసి మనం ఫుల్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకోవాలి, అంటే 400 mg ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే అది తీసుకోవడం కూడా మనం ఎటువంటి చేతిలో హ్యాండ్ వాష్ అనేది మనకి టచ్ కావద్దు అనమాట. కాకుండా మనం ఒక స్పూన్ ద్వారా కానీ దాన్ని బాగా పొడి చేసి చిన్నపిల్లలకి ఏం చేస్తాం, మనం పొడి చేసి బాగా వాటర్లో మిక్స్ చేసి తాగేస్తాం. మనమైతే ఏం చేస్తాము, చేస్తామా అంటే మింగకపోయినా పర్వాలేదు కానీ బాగా నమిలేసి, అంటే టేస్ట్ వేసి ఎటువంటి చేదు కానీ తీపి కానీ పులుపు కానీ వగరు కానీ ఎటువంటి ఉండవు అనమాట. జస్ట్ చప్పగా ఉంటుంది అనమాట, టేస్ట్లెస్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా దాన్ని చేయి తగలకుండా ఒక పేపర్ కానీ లేదా స్పూన్ తీసుకొని కానీ వేసుకొని ప్రతి ఒక్కరు దాన్ని నమిలి మింగడం వల్ల మనకి ఉపయోగం లేదు. ఓకే, అర్థమైందా?